ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ కంటే ఐపీఎల్కి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తమ దేశ ఆటగాళ్లపై వస్తున్న విమర్శలకు భారత మాజీ వికెట్ కీపర్ ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తిక్ ధీటుగా సమాధానమిచ్చారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తరపున ఆడుతున్న ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ జకాబ్ బేతల్ తుది జట్టులో చోటు దక్కక బెంచ్కే పరిమితమవ్వడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వ్యాన్, అలిస్టర్ కుక్ వంటి విమర్శకులు అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్ సిరీస్ ఆడే సమయాల్లో కూడా కౌంటీ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్లో ఖాళీగా కూర్చోవడం సరికాదని, బెంచ్కే పరిమితమైతే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి రెడ్ బాల్ మ్యాచ్లో ఆడాలని వారు వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై దినేష్ కార్తిక్ ఘాటుగా స్పందిస్తూ ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకునే ముందే ఆటగాళ్లు పూర్తి బాధ్యతతో ఆలోచించుకోవాలని, ఒక్కసారి ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాక తుది జట్టులో అవకాశం రాలేదన్న నెపంతో వెనక్కి వెళ్లిపోవడం కాంట్రాక్ట్ను అవమానించడమేనని స్పష్టం చేశారు. కేవలం మ్యాచ్లు ఆడటమే కాకుండా విరాట్ కోహ్లీ వంటి ప్రపంచ స్థాయి ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, శిక్షణ పొందడం కూడా యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని కార్తిక్ గట్టిగా సమర్థించారు. అయినా ఇంగ్లాండ్ వాళ్ళకి ఐపీఎల్ అంటే చాలా హేట్ ఉందంటూ వాళ్ల ముందే కుండ బద్దలు కొట్టేశాడు. దీంతో ఇంగ్లాండ్ మాజీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.